హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా అండి? చాలా హెల్దీ రెసిపీ. అదేంటంటే తోటకూర. ఏంటి రెడ్గా ఉంది తోటకూర అంటుంది అనుకుంటున్నారా? జనరల్గా తోటకూర అనగానే మనకి పచ్చ తోటకూర గుర్తొస్తుంది, కానీ నేను చేసేది ఎర్ర తోటకూర. గ్రీన్ తోటకూరతో పోలిస్తే ఎర్ర తోటకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, అండ్ పోషకాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ తోటకూర వారంలో 2 సార్లు తింటే చాలా మంచిదండి. మీ డైట్ మెన్యూలో ఈ కర్రీని యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఎర్ర తోటకూర చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇంకా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ తోటకూర కాడలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనము దీనిని నీట్గా వాష్ చేసుకోవాలండి. 3 లేదా 4 సార్లు మంచిగా వాటర్లో వాష్ చేయాలి. సో ఇందులో ఇసుక ఉంటుంది కదండి, అదంతా పోయే వరకు వాష్ చేయాలి. ఏం లేదండి, వాటర్ ఎక్కువ వేసి వాష్ చేస్తే ఆకుకూరలో ఇసుక రాకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో మనం వాటర్ ఎక్కువ వేసుకొని 3 or 4 టైమ్స్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలండి, దాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. పచ్చిమిర్చి నేను ఒక 10 వరకు తీసుకున్నానండి. మన తోటకూర క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. కర్రీలో కూడా మనకి ఎక్కడ పచ్చిమిర్చి వస్తే తీసి పక్కన పెడతాం కదా, ఇలా అయితే తీసి పక్కన పెట్టకుండా కర్రీలో మిక్స్ అయిపోతుంది. తోటకూరను కూడా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. మనం కట్ చేసుకున్న తోటకూరను పక్కన పెట్టేసుకొని కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ సాల్ట్ తీసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. వీటిని కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. వెంటనే అన్నీ వేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి కలుపుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ పసుపు వేసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా నేను వేసేసానండి, అది కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. ఇవన్నీ నీట్గా కలుపుకున్నాక తోటకూర కూడా కొద్దిగా వేసుకుంటూ కలపాలి. అంతా ఒకేసారి వేసేస్తే మనకి తోటకూర అనేది కలుపుకోవడానికి కష్టంగా అవుతుందండి. సో కొద్దిగా వేసుకొని కలుపుకొని మళ్ళీ అది కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది. సో మళ్ళీ తోటకూర వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, దగ్గరికి వచ్చేసింది. మనం ఎంతో తోటకూర వేసాము కానీ మొత్తం దగ్గరికి వచ్చేసింది. వాటర్ కంటెంట్ కూడా వస్తుందండి. సో ఆ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి. వాటర్ వెళ్ళిపోయిందా లేదా అని చూడాలి, లేదనుకో మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మధ్యలో మూత తీసుకుంటూ వాటర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
తోటకూర చూడడానికి కర్రీ ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది, కానీ ఫ్రై అయ్యాక చాలా తక్కువ అవుతుంది. ఇలా మొత్తం తోటకూర వేశాక లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇక్కడ తోటకూర దగ్గరకు వచ్చేసిందండి. దీనిని మరీ డీప్ ఫ్రై చేసుకుంటే అంత బాగోదు. అంతేనండి, తోటకూర రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చపాతీలోకి మాత్రం చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. మీ కామెంట్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా మంచి మంచి బెస్ట్ కుకింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel Food Senses. Thank you and bye bye.